this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. తెలుగుదేశం పార్టీ ఒక సాధారణ రాజకీయ పార్టీ కాదు. అనేక చరిత్రాత్మక సంఘటనలకు ఇది ఒక వేదిక. పార్టీ స్థాపించిన 9 మాసాలలో ఎన్నికలలో పోటీ చేసి యావత్ ప్రపంచం నివ్వెరపోయేలా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఘనత టీడీపీ స్వంతం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని ఆనాటి సీనియర్ వృద్ధ నాయకులు వ్యాఖ్యానించటం మరువలేని మరపురాని సంఘటన. అలా తొలి రికార్డుతో ప్రజాసేవ ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు రాష్ట్ర చరిత్రలో తన ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంటూనే వస్తుంది. రాష్ట్ర విభజన జరిగి కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం తెలుగుదేశం పార్టీ దక్కించుకుని మరొక్కసారి చరిత్రలో శాశ్వతంగా తనదైన ముద్ర వేయగలిగింది. ఆ తర్వాత నూతన రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, కృష్ణా గోదావరి నదుల అనుసంధానం లాంటి చరిత్రాత్మక సంఘటనలకు తెలుగుదేశం పార్టీ వేదికయింది. నా శ్వాస నా ధ్యాస అంతా ప్రజల కోసమే. అందుకే ఇప్పుడు మరొక చరిత్రాత్మక నిర్ణయం ప్రకటిస్తున్నాను. మీ అందరికీ తెలుసు, స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ప్రతిపక్షం మెప్పు పొందిన ప్రభుత్వం అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఇప్పటి వరకు లేదు. ఎందుకంటే ప్రభుత్వ పనితీరును పాజిటివ్ దృష్టితో పరిశీలించి మా నిర్ణయాలలో లోటుపాట్లు ఉంటే అసెంబ్లీ సమావేశంలో చర్చించి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో తోడ్పడవలసిన ప్రధాన ప్రతిపక్షం అన్నింటా లోపాలు వెతుకుతూ నిత్య వైరంతో ప్రభుత్వ పరిపాలనకు అడ్డం పడుతుంటే ఏ రాజకీయ నాయకుడు అధికారంలోకి వచ్చినా సగం సమయం ప్రతిపక్షాలను ఎదుర్కోవటమే మొదటి ఎజెండా అవుతుంది. ఆ తర్వాత తలకు మించిన భారమైన సంక్షేమ పథకాలు కొనసాగించడం మరొక ఎజెండా అవుతుంది. మన సమయం మన చేతుల్లో లేకుండా రొటీన్ అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు అతి ముఖ్యమైన ఎజెండా. ఇంకా మంత్రివర్గ సభ్యులతోనూ ఎమ్మెల్యేలతోనూ పార్టీలోని ఆశావహులతోనూ సంబంధాలు సజావుగా ఉండేలా చూసుకోవటం తప్పనిసరైన ఎజెండా. ఇన్ని ఎజెండాల మధ్య జనాభా పెరుగుదల, నిరుద్యోగం, తాగునీటి సమస్య, నదుల కాలుష్యం, అడవుల పరిరక్షణ, పెరిగిపోతున్న చెత్త, శ్మశానాల కొరత, స్త్రీలపై అత్యాచారాలు, ఇప్పుడు కొత్తగా ప్రేమ హత్యలు, ఇరుకైన రహదారులు, సామాజిక బాధ్యత వదిలేసి కోర్టుకెళ్లి స్టేలు తెచ్చుకోవటం, వీటికి సంబంధించిన ఎజెండాకు సమయం తక్కువ అవుతుంది. అక్కడకు రోజుకు 18 గంటలు పనిచేస్తూనే ఉన్నాను. ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులు, జిల్లా కలెక్టర్లు, మంత్రులు, ముఖ్యమంత్రితో సహా అందరూ తెల్లవారు లేస్తే ముందే నిర్దేశింపబడిన పరిపాలనా కార్యక్రమాలతో రోజంతా గడిచిపోతుంది. ఇంకా అనేక సమస్యల గురించి ఆలోచించే తీరిక లేనప్పుడు వాటిని ఎలా పరిష్కరించగలం? అందుకే ఈ లోటును భర్తీ చేయడానికి డబ్బు, అధికారం, పదవి లాంటి ప్రలోభాలకు తావులేని ఒక స్వచ్ఛంద వ్యవస్థను ఈరోజే ప్రారంభిస్తున్నాను. దీని పేరు ఏపీ గవర్నమెంట్ అడ్వైజరీ బోర్డు. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఈ తరహా బోర్డు ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించలేదు. ఇందులో ఎవరు సభ్యులుగా ఉంటారు అంటే అడ్వైజర్స్ గా ఎవరు ఉంటారు, ఎంతమంది ఉంటారు, వారి హక్కులు బాధ్యతలు ఏమిటి, వారు చేయవలసిన పనులేమిటి, ఈ బోర్డు వలన ప్రభుత్వానికి పడే ఆర్థిక భారం ఎంత, మొత్తం విడివిడిగా పాయింట్స్ వారీగా వివరిస్తాను. ముందుగా అడ్వైజరీ బోర్డు చేయవలసిన పని సమాజంలో రోజురోజుకు ఉత్పన్నమవుతున్న సరికొత్త సమస్యలను గుర్తించి వాటికి తగిన పరిష్కారాలు సూచించడం ఈ బోర్డు యొక్క సింగిల్ ఎజెండా. ఈ ఎజెండాలో ప్రభుత్వ పనితీరును సునిశ్చితంగా పరిశీలించి ప్రజాశ్రేయస్సు కోసం ప్రభుత్వానికి సలహాలు ఇవ్వటం కూడా ఇమిడి ఉంది. ఈ అడ్వైజరీ బోర్డు సచివాలయంలోని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో ఉంటుంది. అడ్వైజరీ బోర్డు యొక్క ప్రత్యేకతలు: రాష్ట్రంలో అనేక మంది మేధావులు ఈ బోర్డులో అడ్వైజర్స్ గా ఉంటారు. ఇది రాజకీయ పదవి కాదు, నామినేటెడ్ పోస్ట్ కూడా కాదు, ఉద్యోగం అంతకన్నా కాదు, ఎటువంటి జీతభత్యాలు ప్రభుత్వం చెల్లించదు. ఇది పూర్తిగా స్వచ్ఛందంగా ప్రభుత్వానికి సలహా సేవలందించే సహకార సంస్థ. తమ సేవలను ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా సమాజానికి అందించాలనుకునే విశాల దృక్పథం గలవారు ఇందులో సభ్యులుగా ఉంటారు. రాష్ట్రంలోని అన్ని మండలాల నుండి బోర్డులో ప్రాతినిధ్యం ఉంటుంది.
ఒక్కొక్క మండలం నుండి ఎంతమంది అనేది నిబంధన కొలమానం ఏమీ లేవు. సభ్యుల లభ్యతను బట్టి నియామకాలుంటాయి. జీవితంలో ఆర్థికంగా స్థిరపడిన వారు, ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా సమాజం బాగుండాలని అభిలషించే పారదర్శకత కలిగిన వ్యక్తులు, మనమేగాక మన భావితరాల వారు కూడా బాగుండాలనే దూరదృష్టి, పరోపకార గుణం కలవారు అడ్వైజర్స్గా దరఖాస్తు చేసుకోవచ్చును. సచివాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించి అడ్వైజర్స్ను ఎన్నిక చేస్తారు. ఇంటర్వ్యూకి ఎవరి ఖర్చులతో వారు రావాల్సి ఉంటుంది. అమరావతి సచివాలయంలో నెలకు ఒకసారి అడ్వైజర్స్ సమావేశం ఉంటుంది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇది కొనసాగుతుంది. ఆ రోజుకు ప్రయాణపు ఖర్చులు అది కూడా ఫిక్స్డ్ మాత్రమే ఇవ్వబడుతుంది. సమావేశానికి ముందు రోజు నాటికి సదరు అడ్వైజర్స్ తాము గుర్తించిన సమస్య, దానికి పరిష్కారం సూచనప్రాయంగా మెయిల్ ద్వారా పంపించవలసి ఉంటుంది. సమావేశం రోజు అనుమతించబడిన సమస్యల మీద చర్చ ఉంటుంది. అడ్వైజర్స్గా బోర్డు నుండి ఎవరైనా ఎప్పుడైనా విరమించుకోవచ్చును. ఇతను ఎవరికీ జవాబుదారి కాడు. కానీ వరుసగా 3 సమావేశాలకు రాని అడ్వైజర్స్ను బోర్డు నుండి తొలగించబడును. ప్రభుత్వానికి మంచి సలహాలు ఇచ్చిన వారికి ప్రభుత్వం నుండి ప్రశంసాపత్రం, రివార్డు ఇవ్వబడతాయి. కనిష్ట వయసు 50, గరిష్ట వయసు పరిమితి లేదు. వారి వారి ఆరోగ్యం మేరకు ఎవరైనా దరఖాస్తు చేయవచ్చును. విద్యార్హత, అనుభవం, సేవా నేపథ్యం తదితర అంశాలను నియామకంలో పరిగణలోకి తీసుకుంటాము. ఎంతమంది సభ్యులు అనేది ఇంకా ఖచ్చితంగా అనుకోలేదు. ఎందుకంటే స్వచ్ఛందంగా సేవ చేసేందుకు ముందుకు వచ్చిన వారితో తొలిసారిగా ఏర్పడుతున్న సంస్థ కాబట్టి రెస్పాన్స్ను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇకపోతే ఈ బోర్డులో పనిచేయాలనుకునేవారు సంవత్సరంలో 365 రోజులు ఎప్పుడైనా దరఖాస్తు చేయవచ్చును. ఎందుకంటే కారణాంతరాల వలన మానేసేవాళ్లు మానేస్తుంటే ఎప్పటికప్పుడు ఆసక్తి ఉన్న కొత్త వారిని నియమిస్తూనే ఉంటాము. ఈ విధంగా ఈ బోర్డు నిరాటంకంగా కొనసాగుతుంది. ఖర్చు లేదు కాబట్టి ఈ బోర్డు వల్ల ప్రభుత్వానికి నష్టం ఏమీ లేదు. ప్రభుత్వం ఏమరపాటుగా ఉంటే అనేక విషయాల వలన ఏర్పడే వెలితిని పూరించడానికి ఈ అడ్వైజరీ బోర్డు ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. తమ ఆలోచనలు ఉపయోగపడగలవని భావించిన సాధారణ గృహిణులు కూడా ఈ బోర్డులో అడ్వైజర్స్గా పనిచేయటానికి దరఖాస్తు చేసుకోవచ్చును. అడ్వైజర్గా ఎన్నిక కాబడిన ప్రతి సభ్యునికి నియామకపు ఉత్తర్వు, విరమించినప్పుడు సేవా గుర్తింపు పత్రం ఇవ్వబడతాయి. హిప్నాసిస్కు లోనుగాని ఒక స్వచ్ఛమైన వ్యవస్థకు రూపకల్పనే అడ్వైజరీ బోర్డు. నా ఈ ప్రయత్నాన్ని స్వాగతిస్తూ రాష్ట్రంలో గల సమాజ సేవ ఆసక్తి పరులు అందరూ తమ దరఖాస్తును మెయిల్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ సమావేశం ఇంతటితో ముగిస్తున్నాను. జై తెలుగుదేశం, జై హింద్.